హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు మరియు శ్రీలంక కానుకొని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహాసముద్రం మీద ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణంలో ఈశాన్య లేదా తూర్పు గాలులు అయితే వీస్తున్నాయి. ఇక ఏపీలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.